నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పలు అంశాలపై చర్చ. కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. కోటి మంది టీడీపీ కార్యకర్తలకు బీమా. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో నారా లోకేష్ ఎంఓయూ. మార్కులతో పాటు వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థులు పెద్దపీట వేయాలి. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ సూచన. దేశ ఆర్థిక వ్యవస్థ మాజీ ప్రధాని మన్మోహన్ చాకచక్యంగా గాడిన పెట్టారు. మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 14 అంశాలపై వెలగపూడి సచివాలయంలో కేబినెట్ చర్చించింది. ఇటీవల ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో 2,723 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నిర్మాణ పనులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాలో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాంట్ల ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతిలో వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఇంకా జర్మన్ ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ తో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం కూడా మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెసర్స్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్ తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపి కాకినాడలో మెసర్స్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వారు 10,000 మందితో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించడానికి విశాఖపట్నంలో ప్రారంభించడానికి ముందుకొచ్చింది. కోటి మంది టీడీపీ కార్యకర్తల బీమాకు మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ మేరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో పార్టీ తరపున అవగాహన ఒప్పందం చేసుకున్నారు. జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ను రూపొందించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూ ప్రకారం కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తోంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, గజల్ శ్రీనివాస్ పుష్పాంజలి ఘటించారు. భారతీయ విద్యాభవన్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభను నిర్వహించారు. మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని శివాజీ గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతో చాకచక్యంగా గాడిన పెట్టిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఆయనతో పనిచేసిన కాలం మరుపురానిదని అన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వడ్లమానే రవి, పాటిబండ్ల విష్ణువర్ధన్, విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు నన్ను ఒక కుటుంబ సభ్యులాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా, పర్సనల్ ఫ్రెండ్ లాగా చూసిన పరిస్థితి అయినాక ఆయన దగ్గర మేము నేర్చుకోండి. నన్ను కావాలని రమణ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోకి వెళ్ళి చదువుకున్నాము. ఎకనామిక్స్ లేకపోతే పబ్లిక్ లైఫ్లో ఉండటం కష్టం అని చెప్పి నన్ను ప్రోత్సహించాడు. ఎప్పుడైనా వాటి మీద నాకు చేసే దగ్గరికి
మరి ఆయన ఈ దేశాన్ని ఈ సోషలిస్టిక్ ఇంగ్లీష్ నుంచి క్యాపిటలిస్టిక్ ఎండ్స్కి మార్చి దీన్ని ఒక 140 కోట్ల మంది ప్రజలనే కానీ ఒక రక్తపత్రం లేకుండా ఈ దేశంలో సంపదని రాష్ట్రంలో మార్గానికి నిజాయితీగా నడిచిన మహానాయకుడైన ఆయన ఏమి నేర్చుకోరు. మార్కులతో పాటు విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసానికి కూడా పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు సూచించారు. నూజెండ్ల మండలం జెడ్పీ హైస్కూల్లో 10th స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ మెటీరియల్ ను జీవీ పంపిణీ చేశారు. సమర్థవంతంగా ఈ స్టడీ మెటీరియల్ ను వినియోగించుకుని మంచి మార్కులు పొందాలని అన్నారు. కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జీవీ చెప్పారు. అందుకే 16,437 టీచర్ ఉద్యోగాలు నియామకం జరగబోతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. తప్పనిసరిగా నారా లోకేష్ గారు విద్య అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు బాగా తీర్చిదిద్దాలి. పిల్లల భవిష్యత్తు బాగుంటే మన రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుంటుందని నమ్మే వ్యక్తి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు. వారు చాలా సంకల్పంతో ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా స్కూల్స్కి, ఎడ్యుకేషన్కి ఇంత బడ్జెట్ కేటాయించాల. మంచి బడ్జెట్ కూడా ఇప్పుడు మొన్న ఉన్న దాంట్లో పెద్ద బడ్జెట్ విద్యారంగానికి, వైద్య రంగానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మనం భవిష్యత్తులో భావితరాల పౌరులను తీర్చిదిద్దడానికి విద్యార్థుల్ని చక్కగా తయారు చేయాలి. దయచేసి స్కూలు మార్కులు కాదండి, జీవితంలో అది వాళ్ళకు ఉపయోగపడేది జస్ట్ 15% అని గుర్తుపెట్టుకోండి. నారెడ్కో ప్రాపర్టీ షో ఈ నెల 10, 11, 12 తేదీల్లో గుంటూరులో జరగనుంది. చేబ్రోలు హనుమయ్య కంపెనీ ఆవరణలో జరగనున్న నరెడ్కో ప్రాపర్టీ షో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారని ప్రతినిధులు చుక్కపల్లి రమేష్, గద్దె తిరుపతిరావు, శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రాపర్టీ షో 150 స్టాల్స్తో జనవరి 10, 11, 12 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తామని వెల్లడించారు. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్ కొనాలన్నా ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల నాణ్యమైన మెటీరియల్ లభిస్తాయని అన్నారు. గుంటూరు జిల్లా ప్రజలంతా ఈ ఉచిత ప్రాపర్టీ షోకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. నరెడ్కో ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరెడ్కో ప్రతినిధులు గల్లా రామచంద్రరావు, సిద్దరామయ్య, యాగంటి దుర్గారావు, యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రేపు 10, 11, 12 తేదీల్లో పెద్ద ప్రాపర్టీ షో, బిల్డర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, అలాగే ప్లాట్స్ వేసేవాళ్ళు అందరితో కలిపి దాదాపు 140 స్టాల్స్ లోపల, బయట ఒక జనరేటర్స్, లిఫ్ట్స్, అట్లాగే కొన్ని అదర్ కంపెనీస్ వాళ్ళతోటి బయట కూడా 12-13 స్టాల్స్ తోటి దాదాపు 150-160 స్టాల్స్ తోటి పెట్టడానికి ఉపక్రమించాం. ప్రాపర్టీ షో ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏదో వ్యాపారం జరుగుతుంది, వ్యాపారాన్ని కాదు. ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నారో, స్థలం కొనుక్కోవాలనుకున్నారో, లేదు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వారందరికీ ఒకే వేదిక పైన వారికి కావాల్సినటువంటి సహాయం అందుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇళ్ల స్థలాల వాళ్ళు ఇక్కడ వాళ్ళ ప్లాట్స్ని ఒకే చోట ఎక్కువ మంది స్టాల్స్ పెడతారు. సో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ రేట్లు ఉన్నాయి, దాని యొక్క ఉపయోగాలేంటి తెలుసుకోవడానికి ఈ వేదిక చాలా ఉపయోగపడతాం. ఈ ప్రాపర్టీ షోకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం చాలా అభినందనీయం. వారు రావడం మేము చాలా గౌరవంగా భావిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షోకి వారు కాకుండా మంత్రివర్యులు నారాయణ గారు, ఎంపీ కమిషనర్ చంద్రశేఖర్ గారు, గొట్టిపాటి రవి గారు మరియు తదితరులు కూడా రావడం జరుగుతుందండి. ఈ 12వ మెగా ప్రాపర్టీ షోలో ముగింపునికి మాత్రం అనగా సత్యకుమార్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు, కార్పెంటర్లు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అయినా వారికి పని కల్పించి ఆదుకోవాలని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. కొత్తపేటలోని మల్లలింగం భవన్లో గుంటూరు సిటీ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ రూపొందించిన 2025 నూతన క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కార్పెంటర్ల సమస్యల పరిష్కారం కోసం రామారావు, వెంకటేశ్వరరావు విశేష కృషి చేస్తున్నారని జంగాల తెలిపారు. అనేక సంవత్సరాలుగా ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల పరిష్కారం కోసం నగరంలో సీనియర్ మేస్త్రులుగా, అలాగే కార్పెంటర్స్ యూనియన్ నాయకులుగా ఉన్నటువంటి కామ్రేడ్ కాయల రామారావు గారు,
కామ్రేడ్ డేగల వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో యూనియన్ అత్యంత జయప్రదంగా ముందుకు పోతా ఉంది. కార్పెంటర్స్ కార్మికులకి, మేస్త్రులకు కానీ, పని వాళ్ళకి కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా వారు తక్షణమే హాజరై ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ పాల్గొంటూ యూనియన్ని రోజు రోజుకి మరింత బలోపేతం చేస్తూ ఉన్నారు. సైబర్ ఫ్రాడ్ కు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని వేమూరు నియోజకవర్గం చుండూరుకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి 74 లక్షల రూపాయలను గుంజారు. నిందితులు రాజస్థాన్కు చెందినవారిగా గుర్తించినట్లు బాపట్ల ఎస్పీ తుషార్ దూడి తెలిపారు. డిజిటల్ అరెస్టుల పేరుతో కాల్స్ వస్తే భయపడవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సో ఒక 15-20 డేస్ డెడికేటెడ్ ఎఫర్ట్తో మేము ఇద్దరిని కస్టడీలో తీసుకున్నాము. వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ 24 డెబిట్ కార్డ్స్, ఒక 7 lakhs వరకు క్యాష్, కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది. దీని తప్ప చూస్తే ఆ డేటా చూస్తే ఏ అకౌంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాయో, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఎన్సీఆర్పి పోర్టల్ మేము చెక్ చేసాము. సో ఆల్మోస్ట్ 43 police station of 39 districts across 18 states. So out of all the states, all more than 50% states లో వాళ్ళ అగేన్స్ట్ కంప్లైంట్స్ ఉన్నాయి. అది కూడా గత 2 నెలల గురించి మేము మాట్లాడుతున్నాం. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మన దగ్గర ఎవరు ఉన్నారు. రమేష్, ఇతను జోధ్పూర్ నుండి ఉన్నారు. శ్వరణ్ కుమార్ కూడా. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు మంజూరైన చెక్కుల్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పోలిపోయిన బ్రహ్మం, మొక్కపాడు గ్రామానికి చెందిన కనదం వెంకట శివకుమారి, నెమిలిపురి గ్రామానికి చెందిన బెల్లంకొండ అన్నపూర్ణమ్మ, సత్తెనపల్లి రూరల్ మండలం బృగుబండ గ్రామానికి చెందిన అన్నదాసు వెంకటేశ్వర్లు, గొల్లపల్లి శ్రీలక్ష్మి, జక్కా లక్ష్మి, ఎనకొల్లు సీతారామమ్మ, అబ్బూరు గ్రామానికి చెందిన మారుకొండ భూపాయిరావు, సత్తెనపల్లి పట్టణానికి చెందిన అట్లూరి వెంకటేశ్వరరావులకు చెక్కులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అందించారు. అబద్దాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయిందని, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా వైసీపీ శ్రేణులపై కక్ష సాధింపులకు పాల్పడటమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలపై అప్పుల భారాన్ని మోపుతున్న ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అంబటి ధ్వజమెత్తారు. కక్ష సాధింపులు ఏమి లేవండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం చేశారండి? మొట్టమొదటి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. సరే, నోటీసులు ఇస్తే మేము తేల్చుకుంటాం కోర్టుల్లో. సాక్షాత్తు మంగళగిరిలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆఫీసుని కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంటే అతి దారుణంగా శుక్రవారం రోజు వెళ్ళి శుక్రవారం నైట్ వెళ్ళి దారుణంగా కూల్చేశారు. కోర్టు కూడా వెళ్ళడానికి వీలు లేకోకుండా కూల్చేసి, నేను కక్ష సాధింపులు నాకు అలవాటు లేదు, కక్ష సాధింపులు తీసుకునేటువంటి చర్యలు నేను పట్టను అని మీరంటే నమ్మాలని అంటా ఉన్నా. అంతేకాదు, నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులతో ట్రేడ్ లైసెన్సులు, పారిశుద్ధ్య పనులపై కమిషనర్ పులి శ్రీనివాసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 10వ తేదీలోపు శానిటరీ డివిజన్ల వారీగా ట్రేడ్ లైసెన్సులపై ఇన్స్పెక్టర్లు సమగ్ర నివేదిక ఇవ్వాలని, 17 నుంచి D&O ట్రేడ్ లైసెన్సులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని తెలిపారు. గుంటూరు వారి తోటలో 10 సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు సేవలందిస్తున్న విద్యా సహాయ సంస్థ గ్లోబల్ ఐకాన్ నూతన సంవత్సరం సందర్భంగా పేద విద్యార్థులకు, వృద్ధులకు ఆర్థిక సహాయ ఫండ్ ప్రారంభించింది.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంస్థ చైర్మన్ షేక్ అస్లాం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘ సేవకులు బేగ్ బాబా, ఆర్పీఎల్ నరసింహారావు, సలీమా, సైదా, శేఖర్, లత, అశోక్ పాల్గొన్నారు. We wish you a very, very happy new year this year, 2025. May God bless you all and have a good, Merry Christmas and Happy New Year and the upcoming Sankranti also to every Indian citizen. We wish on behalf of the Global Icon Foundation to every Indian citizen. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వరరావుని ఏపీ స్టేట్ టీఎంసీ ఫ్యాక్టరీస్ ప్రధాన కార్యదర్శి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి సహదేవ్, రవి, లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు, చిట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. మా చిరకాల మిత్రుడు, స్నేహశీలి, సేవా బాంధవుడు, ఈ ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకొని ఎన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలని ఎక్కడో పిడుగురాల దగ్గర చిన్న కుగ్రామంలో పుట్టి అక్కడ ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి అక్కడి నుంచి గుంటూరు వచ్చి వ్యాపారరీత్యా మంచి ఉన్నత శిఖరాల్లోకి ఎదిగి ఆయన వ్యాపారానికి మంచి పేరు తీసుకొచ్చి మరియు కార్పొరేటర్గా ఎన్నో సేవలు గుంటూరులో అందించినటువంటి మహా మంచి మనిషి, సేవా తత్పరుడైనటువంటి మిత్రుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు ఆయనకు మా మిత్రులందరితోటి మేము ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులు కొనసాగుతున్నాయి. వివిధ అంశాలలో అధికారులు క్షుణ్ణంగా అభ్యర్థుల్ని పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం, పలు అంశాలపై చర్చ, కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. కోటి మంది టీడీపీ కార్యకర్తలకు బీమా, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో నారా లోకేష్ ఎంఓయూ. మార్కులతో పాటు వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థులు పెద్దపీట వేయాలి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ సూచన. దేశ ఆర్థిక వ్యవస్థ మాజీ ప్రధాని మన్మోహన్ చాకచక్యంగా గాడిన పెట్టారు, మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.